నా పేరు శ్రీనివాస్ యాదవ్, మాది బోసి గ్రామం. మరి ఏదైతే బాల గంగాధర్ తిలక్ వినాయకుడిని ప్రారంభించారో అదే మాదిరిగా మా గ్రామంలో అప్పటి నుంచి పూర్వీకులు మట్టి విగ్రహాలు కూర్చుండి పెట్టేవాళ్ళు. మట్టి విగ్రహాన్ని లక్ష్మీనారాయణ మందిరంలో కూర్చుండి పెట్టేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామ పెద్దలు అందరూ నిర్ణయించుకొని కర్ర వినాయకుడిని కూర్చోబెట్టుదామని అప్పటి పెద్దలు పూర్వీకులు నిర్ణయించుకున్నారు. గుండాజీ వద్ద 51 రూపాయికి నిర్మల్లో చెక్కించారు. 1963 నుంచి కూడా మా గ్రామంలో ఒకే ఒక్క కర్ర వినాయకుడిని మా గ్రామంలో కూర్చోబెట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దల తర్వాత మరి తాత ముత్తాతల కాలం నుంచి కూడా అదే కొనసాగుతుంది. మాకంటే పెద్దలు కూడా అదే కొనసాగించారు. మా యూత్ అంతా కూడా మేము అదే కొనసాగిస్తున్నాం. ఆ వినాయకుడిని పూజించడం వల్ల మా గ్రామంలో పాడి పంటలు, అదే మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. పాడి పంటలు కూడా చాలా పండుతాయి. మరి మా గ్రామ శివార్లో గ్రామ శివార్లో మాకు భూములు తక్కువ ఉన్నాయి. వివిధ గ్రామ శివార్లో కూడా మా గ్రామస్తులు కొనుక్కోవడం జరిగింది. అంతా భగవంతుడి కృపనే. ఏదేమైనప్పటికీ మా గ్రామంలో ఒకే వినాయకుడు ఒకే గ్రామం మాది. మరి మా గ్రామాన్ని కలెక్టర్ అభిలాష మేడం గారు కూడా మరియు బైన్సా ఏఎస్పీ గారు కూడా అవినాష్ సార్ కూడా వచ్చి చూశారు. మరి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. అదే మహారాష్ట్రకు సంబంధించినటువంటి గురూజీ పురుషోత్తం పాటిల్ మహారాజ్ కూడా మెచ్చుకున్నారు. ఇటువంటి వినాయకులు ఇటువంటి గ్రామము ఎక్కడ చూడలేదు, బోసి గ్రామంలో చూసామన్నారు. ఇటువంటి అందరూ కూడా మన ఇండియాలో ఉన్న అందరూ కూడా ఇదే విధంగా మా గ్రామం మాదిరిగా